కడపలో మరోసారి కీచులాట ప్రారంభమైంది. మున్సిపల్ సమావేశం రసాబాసగా సాగింది. మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య రచ్చరచ్చ నెలకొంది. కడప మున్సిపల్ సమావేశం తాజాగా పోలీస్ బందోబస్తు మధ్య జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను మేయర్ అవమానపరుస్తున్నారని ధ్వజమెత్తారు. తనను అవమానిస్తే వైసీపీ నాయకులు సంతోషిస్తారా అని ఆమె ప్రశ్నించారు. కుర్చీ లాగేస్తారనే భయం మేయర్కు పట్టుకుందన్నారు. అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. గత నెలలో కుర్చీ వివాదం నెలకొనడంతో కడప మున్సిపల్ సమావేశం వాయిదా పడింది. మరోవైపు కడపలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. దీంతో మున్సిపల్ ఆఫీస్ వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి వీరంగం సృష్టించారని వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. కుర్చీ అంశంపై మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వేదికపై మేయర్కు మాత్రమే కార్పొరేషన్ సిబ్బంది కుర్చీ వేశారు. దీనిపై ఎమ్మెల్యే మాధవి తీవ్ర అభ్యంతరం తెలిపారు. తనకు కుర్చీ వేయకపోవడంపై ఆమె అక్కడే నిరసన వ్యక్తం చేశారు.